నమస్తే అండి. నా పేరు ఆనందం. ఆనందం ఆయుర్వేదం మంచిర్యాల, తెలంగాణ. మరి ప్రపంచమంతటా ఉన్నటువంటి మా ఆనందం అభిమానులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినం ఒక ప్రత్యేకమైనటువంటి మెడిసిన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. ప్రపంచమంతటా ఈనాడు డయాబెటీస్ దినదినం పెరిగిపోతుంది. మన భారతదేశంలో చూసినట్లయితే ఇంచుమించు 12 కోట్ల మంది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ అనేది దినదినం పెరిగిపోతూనే ఉంది. కాబట్టి పెరగడానికి గల కారణాలు మనం తినే తిండి, మన ఆహారపు అలవాట్లలో కల్తీ ఉండడం, నూనె కల్తీ, ఆహారాలని కల్తీ. కాబట్టి మన శరీర అవయవాలు, రక్తము, కణాలన్నీ మరి కణాల వ్యవస్థ అంతా మరి క్రమక్రమంగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. మరి షుగర్ వ్యాధికి మనం చూసినట్లయితే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వారి యొక్క అవయవాలన్నీ దెబ్బతినడం, ఆర్గాన్స్ అన్నీ దెబ్బతినడం చూస్తూ ఉన్నాం. వారికి కంటి చూపు సమస్య రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అవసరమైతే చెవుడు రావడం, హార్ట్ అటాక్ రావడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, పురుషాంగ పటుత్వం దెబ్బతినడం, కాళ్ళు తిమ్మిళ్ళు పడి గాంగ్రీన్స్ రావడం, పక్షవాతం రావడం, ఇలాంటి మేజర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరైన పరిష్కారం దొరకక మధ్య వయసులోనే వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మన దేశీయ వైద్యం ఆయుర్వేదం, మన దేశంలో వందలాది ఔషధాలు ఉన్నాయి, వనమూలికలు ఉన్నాయి. మరి అవన్నింటినీ సమకూర్చి డయాబెటీస్ పేషెంట్లకు వారికి కలిగేటువంటి నష్టాలు, ఆర్గాన్స్ కంటి చూపు పూర్తిగా తగ్గిపోవడం, పక్షవాతం వచ్చి ఇబ్బంది పడడం, కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్కి వెళ్ళడం, హార్ట్ అటాక్ రావడం, మధ్య వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని చక్కని వనమూలికలతో మరి డయాబెటీస్ మెడిసిన్ తయారు చేశానండి. మీరు చూడవచ్చు. మరి మధునాశిని డయాబెటీస్ స్పెషల్ మెడిసిన్ ఇది. ఆ 40 సంవత్సరాలు అనేక ఔషధాలను సేకరించి అంతరించిపోతున్నట్టు వాటిని కాపాడుకుంటూ మరి డయాబెటీస్ మీద పనిచేసేటువంటి ఔషధాలను కనిపెట్టి గ్రంథాలన్నింటినీ చదివి అన్నింటినీ సమకూర్చి డయాబెటీస్కు మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. 40 సంవత్సరాలు శ్రమ పడితే కానీ ఈ మెడిసిన్ తయారు కాలేదు. 40 సంవత్సరాల శ్రమ, 40 రోజులు వాడి చూడు, షుగర్ పూర్తిగా నార్మల్ అవుతుంది. కాబట్టి ఆ రీతిగా ఎన్ని మందులు వాడినా ఆ డయాబెటీస్ తగ్గకపోవడం చూసి ఈ మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. మీకు ఆ రిపోర్ట్స్ చూపెడతాను నేను. డయాబెటీస్ వాళ్ళు ఎంతకాలం ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఈ మెడిసిన్ వాడితే తగ్గింది అని వారు రిపోర్ట్ తీసుకొచ్చి చూపెట్టినప్పుడు దీన్ని నేను ఆయుష్ డిపార్ట్మెంట్కు పరిశోధనకు పంపించి పరిశోధన చేయించాను. ఇందులో 27 ఔషధాలు ఉన్నాయి. ఈ 27 రకాల ఔషధాలతో తయారు చేయబడిందే ఈ మధునాశిని డయాబెటీస్ స్పెషల్ మెడిసిన్. షుగర్తో పాటు 15 రకాల జబ్బులను సరిచేస్తుంది. నియమాలు తప్పకుండా, ఆహార నియమాలు తప్పకుండా
పాటిస్తూ ఈ మెడిసిన్ను వాడినట్లయితే 3 నెలలు షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్కి వస్తాయి. మీరు వాడి చూడండి. ఒకవేళ మనము ఈ మందు వాడిన తర్వాత పెరిగే అవకాశాలు అసలు ఉండవు. 6 నెలల కోర్స్ ఉంటుంది కాబట్టి 6 నెలలు కనుక మనము వాడినట్లయితే లైఫ్లో మనకు షుగరిక మన జోలికి రాదు. మనకు ఉండాల్సినంత ఉంటుంది. పెరగడం అనేది తగ్గడం అనేది ఉండదు. తిరిగి ప్రాంక్రియాస్ గ్రంథి దానంతట అది పనిచేస్తుంది. కాబట్టి మనకు షుగర్ వల్ల వచ్చినటువంటి జబ్బులు కంటి చూపు సమస్య కావచ్చు, చెవుడు సమస్య కావచ్చు, బ్రెయిన్ సమస్యలు కావచ్చు, లివర్ సమస్య కావచ్చు, కిడ్నీ సమస్య కావచ్చు, గుండె సమస్య కావచ్చు, కాళ్ళ తిమ్మిళ్ళు, నరాల సమస్యలు, సెక్సువల్ సమస్యలు ఇవన్నీ కావచ్చు. కరోనా కారణంగా వచ్చేటువంటి కాంప్లికేషన్ కూడా కావచ్చు. అన్నింటినీ సరిచేస్తున్నట్టు ఈ మెడిసిన్ వాడినటువంటి మా కస్టమర్స్ అమెరికా, మన ఇండియా, వేరే వేరే దేశాల నుండి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. 100 మంది ఈ మెడిసిన్ వాడితే అందులో ఒక్కరిద్దరికి వారు ఆహార నియమాలు పాటించకపోతే వారికి పనిచేయలేదనేటువంటి అపోహ వాళ్ళకు కలగవచ్చు. కానీ మెడిసిన్ మాత్రం 100% గ్యారంటీ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు వాడి చూడండి. ఇది మనము ఈ మెడిసిన్ వాడేటప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. తప్పకుండా జొన్నలు, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, సజ్జలు, చిరుధాన్యాలు మనం తీసుకోవాలి. మాంసాహారం పూర్తిగా నిషేధించాలి. రైస్ జోలికి వెళ్ళొద్దు. అది బ్లాక్ కానీ, బ్రౌన్ కానీ, వైట్ కానీ, బాస్మతి కానీ 3 నెలలు పక్కన పెట్టండి. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. తినవలసినటువంటి ఆహారాలు, తినకూడనటువంటి ఆహారాలను మనం గుర్తుపెట్టుకోవాలి. కూరగాయల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఇప్పుడు సమృద్ధిగా బోడ కాకరకాయ దొరుకుతుంది. నిత్యం కాకరకాయ మనకు దొరుకుతుంది. బీరకాయలు దొరుకుతున్నాయి. బెండకాయ దొరుకుతుంది. అవి వాడుతూ పప్పులు, తోటకూరలు మనము కూరగా తిన్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటాం. డయాబెటీస్ నుండి పూర్తిగా మనల్ని మనము కాపాడుకుంటాం. మనము జొన్నలు ఉప్మాలాగా పట్టించి మనము గట్టుకండుకొని అన్నంలాగా చేసుకొని తినొచ్చు. ఈ కూరలు, పప్పు, లేకపోతే మజ్జిగ, పల్సని మజ్జిగ కలుపుకొని తినొచ్చు. లేదా జొన్నలతో తయారు చేసినటువంటి పిండి మనము గంజు పిండి పెట్టుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, మరి ఇడ్లీ చేసుకోవచ్చు. మనం ఇది రూపకంగా మనం వాడుకున్నట్లయితే తప్పక మనల్ని మనము కాపాడుకోవచ్చు. ఇది కావాలనుకున్నట్లయితే మాకు ఫోన్ చేయండి. ప్రపంచమంతటా దీన్ని వాడి చక్కని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మా కస్టమర్ చాలా బాగుంది మా ఆరోగ్యం అని చెప్తా ఉన్నారు. మీరు కూడా వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని బాగుపడాలని మనవి చేస్తున్నాను. మరి మెడిసిన్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9849426524, మంచిర్యాల, తెలంగాణ.